సార్ చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి గేట్ కూడా తాకలేమని చెప్పేసి ఆర్‌కే రోజా గారు అన్నారు. ఇవాళ తన 21 మందిని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. మీరేమంటారు? దాని గురించి తీసుకుంటే అసెంబ్లీలో గేట్ దాటనివ్వనందుకు వాళ్ళకి గుణపాఠం ప్రజలు చెప్పారండి. వాళ్ళు 11 సీట్లే ఇదేవారండి. మేము 21 సీటుకి 21 సీటు కన్ఫర్మ్ అయ్యామండి. కూటమి ప్రభుత్వంలో వాళ్ళ అసెంబ్లీ రాకుండా మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు తన్నుకొని వెళ్ళాడండి ఈరోజు. మేమని దాన్ని భావిస్తున్నాం సార్. కానీ ఆర్కే రోజా కానీ, అలాగే పేర్లు నాని కానీ, అలాగే కొంతమంది నాయకులు ఉన్నారు సార్. వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, పరాకు మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ పరాకు మాటలని ప్రజలు పట్టించుకోకుండా ఈరోజు మా ప్రభుత్వంలో చాలా ఘనకార్యాలు చేయాలని, ఇంకొకటి ఏంటంటే ప్రజలకి ఏం కావాలో వాళ్ళు గెలిపించి నాకు ఇచ్చిన బహుమానం ఏం చేయాలనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నిన్నే చెప్పారండి. వాళ్ళు ప్రణాళిక ఏంటంటే కేవలము పవన్ కళ్యాణ్ టార్గెట్ అండి. వాళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏది చేయలేరు, ఏదో మందు తీసుకొచ్చారు 150 రూపాయలకి ఏదో చెప్తున్నారు. కానీ కేవలం వాళ్ళు పవన్ కళ్యాణ్ నిందించాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ అంతా ఒకటండి. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మీ డబ్బులు తీసుకొని నేను తినేటప్పుడు, కేవలం తినేటప్పుడు మీ రక్తం గుర్తు రావాలి, మీరిచ్చిన సంపద గుర్తు రావాలి అని ఆలోచన పడి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని చాలా గర్వంగా ఆయన చెప్పున్నాడు. కానీ ప్రతి ఒక్కరితో ఫోటోలు కావాలి, నాకు ఇది కావాలని, ఏం ఘనకార్యం చేస్తున్నానని ఫోటోలు తీసుకోవాలి. నేను ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి సిటీకి వచ్చి అంత సక్రంగా చేసి ఆయన ప్రతి ఒక్కరికి ఫోటోలు తీసుకుందామని అనుకున్నాడు. ఎన్ని ఘనకార్యాలు సాధించిన తర్వాత, పట్టుదల ఉన్న తర్వాత హ్యాపీగా ప్రజలు చాలా ఆనందపడతారని చెప్పేసి అనుకుంటే అప్పుడు నేను వాళ్ళకి అవకాశం ఇస్తానని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సార్ అసెంబ్లీలోకి వెళ్ళింది ఎందుకు నిద్రపోవటానికా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు కదా. వాళ్ళకి ఏముంది సార్, వాళ్ళకి కావాలని పవన్ కళ్యాణ్ ఇప్పుడే కదండి, గత 2018, 14 నుంచి కూడా టార్గెట్ పవన్ కళ్యాణ్ సార్ని టార్గెట్ అండి. వాళ్ళకి కావాలని నిద్రపోతున్నాడా? అక్కడ వాళ్ళు కరెక్ట్గా చూస్తే వాళ్ళకి జ్ఞానం ఉన్న నాయకులకైతే తెలుస్తుందండి. ప్రతిదీ ఏం చేయాలి, ఏం చేస్తే, ఎలాంటి ఇంజనీరింగ్ ప్లానింగ్ తీసుకుంటే ఎలాంటిది మన ఇంజనీరింగ్ ప్లానింగ్ కానీ కొన్ని విషయాల్లో ఎలాగ చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన కలిగి ఉన్న నాయకుడు సార్ ఆయన. మరి ఇప్పుడు మీ పార్టీ జనసేన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా ఇప్పుడు దాడులు పెరిగిపోయినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి కొడుతున్నారు జనసేన వాళ్ళు అంటున్నారు కదా. ఎక్కడ సార్, ఎక్కడ చెప్పారు సార్ చెప్పండి? ఎక్కడైనా సరే మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సార్ ఒకటే చెప్పారు, మన జనసేన పార్టీ నుంచే కానీ, కూటమి పార్టీ నుంచే కానీ వైసీపీ కార్యకర్తలని, వైసీపీ నాయకుల్ని కానీ, పంచాయతీ తరపున రావచ్చు, ఎమ్మెల్యే తరపున రావచ్చు, ఎవరినైనా సరే కానీ టార్గెట్ చేయొద్దు, అందరూ అక్క చెల్లి అన్న తమ్ముళ్ళుగా ఆయన భావిస్తున్నాడు. ఆయన భావించేటప్పుడు మనం మాట్లాడే విధానం ఏంటండి? ఆయన ఏమంటాడంటే అంత మనదే, కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కదానికి ఒకటి సొల్యూషన్ చెప్పాడు. సార్ ఏమన్నారంటే ప్రతి ఒక్క నాయకుళ్ళు మనవాళ్లే, ప్రతి ఒక్క కార్యకర్త మనవాళ్లే, ఇలాగ భావించుకోండి. రాబోయే రోజుల్లో కూడా ఏ కూటమిని ఎదిరించి ఏది కూడా రాకూడదు, ఎవరు కూడా రాకూడదు. ఈ ప్రభుత్వాలు, ఈ అన్యాయం చేసే ప్రభుత్వాలు ఏర్పడకూడదు. ప్రజలలో మంచి ఘనకారం తీసుకురావాలి, మంచి ఘనత తీసుకోవాలని ఆలోచన పడి పవన్ కళ్యాణ్ సారు అలాగే సీఎం సారే కానీ అందరూ కూడా చాలా కృషితో పనిచేయాలని, సైంటిస్టులతో కూడా ఇప్పుడు ఉప్పాడ హార్బర్ గురించి, అలాగే ఉప్పాడ గురైపోతున్న గొట్టు గురించి చాలా ఉన్నతమైనగా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నారు. సైంటిస్టులతో ఆయన ఆలోచన ఒకంత, సైంటిస్టులతో ఒకంత, అలాగే సెంట్రల్ నుంచి కానీ ఫండ్స్ తేవాలని కూడా అందరికీ చెప్పు ఉన్నారు. స్వచ్ఛంగా ఉదయ్ శ్రీనివాస్ గారికి మరీ చెప్పు ఉన్నాడు. ఆయన టీటేమ్ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు కానీ ఆయన ఘనత చూడండి ఎంత విజయం అండి. ఎవరికంటే వచ్చి ఉన్నది 2,40,000 మెజార్టీ వచ్చి ఉన్నదండి. ఇప్పుడు 2,40,000 మెజార్టీ వచ్చింది తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ మీరు అంటున్నారు. ఇది అంతా అసలు ఈవీఎంల్లో అంత గోల్మాల్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది సార్. 2018లో కూడా ఒక మాట అన్నారు సార్, ఈవీఎంలో మేము అనుకోవచ్చు అండి. అది తప్పు సార్. అది ప్రజలు ఆటోమేటిక్గా అర్థమైపోయింది సార్. వీళ్ళు
దొంగ రాజకీయము, ఇంకొకటి మోస రాజకీయము. ఏంటండి 30 మంది మహిళలు కనిపించకపోతే ఎక్కడండి జగన్? ఎక్కడండి ఆర్కే రోజా? ఎక్కడండి? ఇప్పుడు పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఉంటుంది సార్. ఎందుకంటే అందరూ నాయకులు గుర్తించి ప్రజలు కూడా ఏమన్నారంటే, ఇప్పుడు మొన్న విజయవాడలో ఒక మహిళ ఏమైంది సార్, ఒక మహిళ ఇలాగ నా బిడ్డ కనిపించలేదంటే 9 రోజుల్లో పవన్ కళ్యాణ్ సారు రప్పించి ఆ తల్లి తండ్రి కన్నీరు తుడిచారు సార్. ఏ ఏ నాయకుడు సార్ ఇది చేశారు చెప్పండి ఒకసారి నాకు. మరి కేవలం ఇట్లా 30,000 మంది మిస్టర్ పవన్ కళ్యాణ్ అన్నారు. మరి ఎందుకని వీటి మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే దుమారం జరిగింది, ఎందుకని వాళ్ళు తిరిగి తీసుకురాలేకపోయారు? వాళ్ళు తీసుకురావడానికి కదండి, అంత చేసేది వాళ్ళే కదండి. చేసేది వాళ్ళు అయినప్పుడు ఎలా తీసుకొస్తారు చెప్పండి. వాళ్ళు చేశారని చెప్పేసి నిరూపించడానికి వాళ్ళు ప్రభుత్వం. ఒకసారి మనం ఎగ్జాంపుల్ మాట్లాడదాం సార్. 21 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎవరు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేట్లోకి వెళ్ళి మాట్లాడితే చాలా పెద్ద ఆయనను గౌరవించకుండా అసహ్యమైన మాటలు మాట్లాడి ఆయన్ని ఎలాగ మాట్లాడారంటే ఇంకా మనం కూడా ఊహించుకోలేమండి. మన తల్లిదండ్రుల్ని మనం ఎవరు తిడితే ఎలాగంటాం చెప్పండి ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఆలోచించారండి. ఇదేంటండి సీనియర్ నాయకుడు మాట్లాడే విధానం జ్ఞానం కలిగి ఉన్నవాడు, అలాగే ఆంధ్రప్రదేశ్లో జ్ఞానం కలిగి ఉన్నవాడు అంటే రాష్ట్రంలోనే అంటారు ఎవరు సీనియర్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు. ఏంటి చాలా సీనియర్ నాయకులు. ఆయన ఏం తీసుకుందాం అనుకున్న వెనక ముందు ఆలోచించి చర్చలు చేసి ముందుకు వెళ్ళే నాయకుడు అండి. అలాంటి నాయకుడినే అసెంబ్లీ నుంచి తగిలేశారండి. ప్రజలు గుణపాఠాలు చెప్పారండి. నేను మళ్ళీ గెలిస్తే గెలిచిన తర్వాత అసెంబ్లీ గేటు తన్నుకొని వస్తానని చెప్పాడు. అలాగే వచ్చారండి కూటమి ప్రభుత్వంలో. చివరికి ఒక మాట, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే ఆయన ఏకపత్నివతుడు రాముడు లాంటివాడు అని చెప్పేసి ఆరోపిస్తుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా 3 పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్నాడు, ఇదేనా అతను ఇచ్చేది సమాజానికి సందేశం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. సార్ ఒక మాట ఆలోచించాను. ఇప్పుడు సార్ మీద నిందలేనికి చాలా ఉన్నాయండి. అలాగనే జగన్ మీద ఒక్కరోజు మా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నారా చంద్రబాబు నాయుడు కానీ ఏమని అన్న ఉంటాడు చెప్పండి ఒకసారి. వీళ్ళు రాముడు అనేవాళ్ళు, సరే ఓకే ఎగ్జాంపుల్ అనుకుందాం, రాముడు అనేవాళ్ళు. రాముడు అనడానికి రావణాసురుడు ఎలాగ అయిపోయాడు సార్ ప్రజలకి? ఒకసారి రావణాసురుడు అయిపోయాడు కదా. రావణాసురుడు ఎందుకు అయిపోయాడు? ప్రజలే గుణపాఠం చెప్పారు కదండి. 11 మంది కూడా గెలిచింది ఎందుకంటే కేవలం డబ్బు, మద్యం, అది కూడా పవన్ కళ్యాణ్ గారు దాని మీద కూడా శ్రద్ధ పెడితే 11 సీట్లు కూడా రావండి. ఎందుకంటే వద్దు రాజకీయం, మనం డబ్బు లేని రాజకీయం చేయాలి, మందు లేని రాజకీయం చేయాలి, ప్రజలకి తెలుగుపరచాలని చెప్పేసి ఆలోచన కలిగి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. మొన్న అనుకుందాం ఎంతండి పిఠాపురం నియోజకవర్గంలో ఎంతండి నలుగురు ఎమ్మెల్యేలు ఏంటి, ఒక్క ఎమ్మెల్యేని ఓడించడానికి పవన్ కళ్యాణ్ ఓడించడానికి నలుగురండి. డబ్బు ఏంటి, మందు ఏంటండి. దేవుడు దయ వల్ల ఆయన గొట్టి ఎక్కి గెలిపించుకున్నాం సార్. ప్రజలకు అర్థమైపోయింది ఇలాగుంటే భూములు పోతాయి ఏంటి, ప్రజలు అన్యాయం అయిపోతారు. చూస్తే ప్రతి దాని మీద రేట్లు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలని ఆలోచనతో కలిగి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఖుషి వాళ్ళగా ఏంటి రూపాయి తీసుకోకుండా, ₹1 తీసుకోలేదండి. కేవలం పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి మండలం ఇవన్నీ చూసుకుని 4,500 వైసీపీ ప్రభుత్వం పెంచారండి. కేవలం ₹1 కూడా ఇవ్వకుండా మా ప్రభుత్వం ఏంటి, అలాగే మా జనసేన అధినేత చెప్పాడు డబ్బు రాజకీయం వద్దు, మందు రాజకీయం వద్దు, రౌడీ రాజకీయం మనకు వద్దు, కష్టపడండి, ప్రతిఫలం నేను ఇస్తాను అని చెప్పాడు. ఈరోజు చెప్పినది నిర్వహించాడు సార్. ఈరోజు కేవలం మనం మాట్లాడుకుందాం. కేవలం ఒక వారం కలిసిన ఒక వారం తర్వాత ఏంటి పిఠాపురం ఎవరికి తెలియదండి. అలాగే ఉప్పాడ గ్రామం ఒక నాయకుడికి కూడా తెలియదండి. ఉప్పాడ గలీజ్గా ఉంటుంది సార్ అక్కడ బీచ్లో. అంత గలీజ్గా ఉన్న ఏరియాలోకి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ వచ్చి ఏంటి స్టార్ హీరో అండి అనుకుంటే స్టార్ హీరో, కానీ కేవలం మా ప్రజలు మొర ఆలకించి డైరెక్ట్గా ఆ ప్రజల్లోకి వచ్చి ఏంటి సమస్యలను కనుక్కొని పువ్వుల వర్షం కురిపించాం సార్ మేము. ఎందుకంటే కేవలం మా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం, అంటే నిజాయితీ వ్యక్తి. ఆయన కేవలం ఒక్క సినిమా తీసుకుంటే 100 కోట్లండి. ఆయనకి ఎందుకు సార్ బంగారు పరుపు మీద పడుకున్నవాడు ఈరోజు సారు
ఏంటి మా ప్రజల గురించి గుడుల్లోని గోపురాల్లోని పడుకోండి ప్రజల గురించే కేవలం ప్రజల గురించి ఆలయంతాడంటే ఒకసారి ప్రజలు ఆలయించాలి సార్. ప్రజలు కూడా ఆలయించి ఆయన్ని ఉన్నతమైన 70,000 సెలుకు పైవయదులోని గెలిపించుకున్నాం సార్. మా ఉప్పాడ, మా కాకినాడని, పిఠాపురమే కాదు ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నాం సార్.